నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. 1989లో రామారావు గారు అధికారంలో నుంచి దిగిపోయారు. కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలయ్యారు. రాజశేఖర్ లాంటి, రెడ్డి లాంటి నాయకులు క్రియాశీలకంగా వ్యవహరించటం, ఒక పక్క వంగవీటి రంగ హత్య, ఆయన అనుచరుల హత్య, ముఖ్యంగా అధికారులు రామారావు గారిని డామినేట్ చేసే పరిస్థితి, ముఖ్యంగా పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరైనటువంటి సమాచారం ఇవ్వకపోవటం, అట్లాగే రామారావు గారు అనుసరించినటువంటి విధానాలు ఆయన్ని పార్టీ పెట్టడానికి ఎవరైతే పురికొల్పి వ్యూహకర్తలుగా ఉన్నారో వాళ్లను సైతం మెప్పించకపోవడంతో రామారావు గారు అధికారాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇక తెలుగుదేశం పార్టీకి ఎవరు దిక్కు అనుకున్నటువంటి పరిస్థితుల్లో రామారావు గారు వాయిస్ పెట్టినప్పటికీ తెలుగుదేశం కేడర్ని బలోపేతం చేయటంలో చంద్రబాబు గారే చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేడర్ని అలా ఉంచారు. మళ్ళీ 94 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ 89, 94 మధ్య ఎలాంటి పరిణామాలను అయితే సృష్టించిందో అవే పరిస్థితుల్ని మళ్ళా 99 నాటి ఎన్నికలకి, అంటే 94 నాటి ఎన్నికలకి, 89 అంటే 94 కదా, 94 ఎన్నికల నాటికి మళ్ళీ కాంగ్రెస్ పునరావృతం చేయటం, కాంగ్రెస్పై వ్యతిరేకత పెరిగింది. ఈ వ్యతిరేక ఓటింగ్ని తెలుగుదేశం పార్టీ క్యాష్ చేయించడంలో చంద్రబాబు అలాగే రామారావు వెనక ఉన్న వ్యూహకర్తలు ఎంతగానో శ్రమించారనేది తిరుగులేని విషయం. ఈ క్రమంలో రామారావు గారికి మరి ఎందుకు వచ్చిందో, ఏం ఆలోచించిందో, ఆల్రెడీ పెళ్ళై ఉన్నటువంటి దాసరి లక్ష్మీ పార్వతి, ఈవిడ వీరగంధం సుబ్బారావు గారి భార్య, ఈ దాసరి లక్ష్మీ పార్వతిని రామారావు గారు ఒకరి భార్యగా ఉండగానే పెళ్లి చేసుకున్నారు. ఇది ఆక్షేపణీయమైనప్పటికీ అప్పటికి రామారావు రెండో పెళ్ళి కొంత రామారావుకి ఈ కొంతమంది సిద్ధాంతులు చెప్పినట్టుగా కొంత కలిసి వచ్చినట్టయి ఆయన 89లో పదవి పోగొట్టుకున్న మరలా 94 నాటికి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మళ్ళీ ఆయన పదవి పోగొట్టుకున్నారు. ఇది నెక్స్ట్ మాట్లాడుతున్నాం.